Hello guys, welcome to my channel Learn German in Telugu. నా పేరు కిరణ్ తిరివిది. నేను మీ జర్మన్ లాంగ్వేజ్ ట్రైనర్ అండ్ ట్యూటర్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ఎక్స్ప్లోర్ చేయండి, కంటెంట్ చూడండి, వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ గెట్ ఇంటు టుడేస్ వీడియో. Los geht's. సో ప్రీవియస్ వీడియోలో నేను నౌన్స్ అండ్ ఆర్టికల్స్ చెప్పాను. చాలామంది నాకు ఈ కాన్సెప్ట్ క్లియర్ అవ్వలేదు, కొంచెం క్లారిటీ లేదన్నారు. సో ఇంకొంచెం క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో. ఓకే, ఒకసారి స్క్రీన్ చూడండి. ఇక్కడ జెండర్, నెంబర్ అని పెట్టాను. ఓకే, డెఫినెట్, ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని పెట్టాను. మీరు అక్కడ చూస్తే డెఫినెట్ ఆర్టికల్ అనేది ద, ఇండెఫినెట్ ఆర్టికల్ అనేది ఏ, యాన్. ఓకే, లెఫ్ట్ సైడ్ మీరు చూస్తే మస్కులిన్, ఫెమినిన్, నోయిత్రమ్ అండ్ ప్లూరల్. ఓకే, సో డెఫినెట్ ఆర్టికల్ మస్కులిన్ వచ్చేసి దేర్, ఫెమినిన్ ది, న్యూట్రల్ దస్. ఓకే, ఇండెఫినెట్ ఆర్టికల్ ఐన్, ఐనా, ఐన్. ఐన్ అనేది మస్కులిన్, ఐనా అనేది ఫెమినిన్, ఐన్ అనేది న్యూట్రల్. కింద చూస్తే ప్లూరల్ అని ఉంది. ప్లూరల్ వచ్చేసి అన్నిటికీ సేమ్, ది డెఫినెట్ ఆర్టికల్. ఓకే, సో ఇంతకుముందు వీడియోకి చెప్పుకున్నాం మనము. ఇంగ్లీష్లో దా అంటే జర్మన్లో ఇట్ కెన్ బి ది, దేర్, దస్. సో దేర్, ది, దస్ అనేవి ఇంగ్లీష్లో ఈక్వలెంట్గా తీసుకోవాలంటే దా అనే ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్. ఐన్, ఐనా, ఐన్ అనేవి ఇంగ్లీష్లో ఈక్వలెంట్ తీసుకోవాలంటే ఏ కానీ యాన్ కానీ. ఓకే, ప్లూరల్ వచ్చేసి దెర్కి ప్లూరల్ దీనే, దస్కి ప్లూరల్ దీనే, దీకి ప్లూరల్ దీనే. సో ప్లూరల్ ఈజ్ సేమ్ ఫర్ మస్కులిన్, ఫెమినిన్ అండ్ న్యూట్రల్. ఓకే, సో ఇక్కడ మీరు ప్లూరల్ ఇండెఫినెట్ ఆర్టికల్ చూస్తే కైన్ లేదా కైనా అని ఉంది. ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఐన్ అంటే అనదర్ మీనింగ్ ఈజ్ వన్. ఐన్ అంటే ఆర్టికల్, ఐనా అంటే ఆర్టికల్. అదే కాకుండా సెకండ్ మీనింగ్ ఫర్ ఐన్ ఈజ్ వన్. ఓకే, ఐన్ కూలీ అంటే ఏ పెన్, లేదంటే వన్ పెన్. ఐ హ్యావ్ ఎ పెన్ అంటే నా దగ్గర ఒక పెన్ ఉందని. ఇష్ హాబా ఐనన్ కూలీ, ఐనన్ కూలీ, కూలీ అంటే పెన్. ఓకే, ఐన్ ఆర్టికల్, సెకండ్ మీనింగ్ ఫర్ ఐన్ ఈస్ వన్. ఓకే, ప్లూరల్ వన్కి ఏం రాస్తాం? 2 రాస్తామా, 3 రాస్తామా, 4 రాస్తామా? రైట్. సో ప్లూరల్కి చాలా వస్తాయి. వన్కి 2 ప్లూరల్ అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది. సో ప్లూరల్ అనేది ఐన్కి మనము పెట్టలేము కాబట్టి నెగిటివ్లో పెట్టాను, కైన్ అని. కైన్ అంటే నో అని. డూ యూ హ్యావ్ 2 పెన్స్ అంటే ఐ హ్యావ్ నో 2 పెన్స్. సో నెగిటివ్గా వాడడానికి కైన్ అనే ఆర్టికల్ పెట్టాను అక్కడ. ఓకే, సో ప్లూరల్ 2, 3, 4 ఏమైనా పెట్టచ్చు. అలాని ఎన్ని పెట్టగలం? పెట్టలేము కాబట్టి నెగిటివ్ అయితే ఒకటే పెట్టవచ్చు కాబట్టి కైన్ అని పెట్టాను అక్కడ. కైన్ అనేది మస్కులిన్కి, న్యూట్రల్కి. కైనా పక్కన ఈ అని పెట్టా కదా, కైనా అనేది ఫెమినిన్కి. ఓకే, మీకు ఏం అర్థం అవ్వకపోయినా కానీ నాకు కామెంట్ రాసేయండి. ఐ లుక్ ఇన్ టు ఇట్ అండ్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ యూ ఇన్ ద కామెంట్. ఓకే, జర్మన్లో నౌన్స్, నౌన్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్. మీరు ఇక్కడ స్క్రీన్ చూసినట్లయితే గిన
zum Beispiel అంటే ఫర్ ఎగ్జాంపుల్ der Mann, M is capital, die Frau, F is capital, das Kind, K is capital. సో నౌన్ సెంటెన్స్లో ఎక్కడున్నా కానీ జర్మన్లో అది నౌనా తప్పకుండా క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నౌన్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్ ఇన్ జర్మన్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఐ హ్యావ్ ఎ చైల్డ్ అని ఉంది, ich habe ein Kind. సో ఆ కిండ్ అనేది లాస్ట్లో వచ్చింది సెంటెన్స్లో, అంటే మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్లో ఉంది, అయినా కానీ కే అనేది క్యాపిటల్ ఉంది. సో నౌన్ అనేది స్టార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ కానీ, మిడిల్ ఆఫ్ ద సెంటెన్స్ కానీ, ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ కానీ ఎక్కడన్నా ఉండదు నౌన్. అది నౌనా జర్మన్లో తప్పకుండా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. ఓకే, జర్మన్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఆల్వేస్ లెర్న్ న్యూ నౌన్స్ విత్ దేర్ ఆర్టికల్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గైస్. కొత్త నౌన్స్ ఏది నేర్చుకున్నా జర్మన్లో మీరు ఓకే ఆర్టికల్తో నేర్చుకోవాలి. ఎందుకంటే మేల్ రిలేటెడ్వి అన్ని మేల్స్ అని పెట్టాం, ఫీమేల్ రిలేటెడ్ అన్ని ఫెమినిన్ అని చెప్పాం. సో మేల్ రిలేటెడ్ మస్కులిన్ అని చెప్పాం, ఫీమేల్ రిలేటెడ్ ఫెమినిన్ అని చెప్పాం. న్యూట్రల్లో ఏమైతే ఉందో, సో మనము ఇంగ్లీష్ ప్రకారం అయితే అనిమల్స్, ప్లేసెస్, థింగ్స్ ఇవన్నీ మనం ఇంగ్లీష్ ప్రకారము న్యూట్రల్ కిందకే చెప్తాం. ఇట్ అంటాం, పెన్ తీసుకురాలంటే గెట్ ఇట్ అంటాం. సో ఇట్ అనే అంటాం, దాన్ని అన్ని న్యూట్రల్ వేస్తాం. జర్మన్లో అలా కాదు. న్యూట్రల్లో కొన్ని నౌన్స్ ఉన్నాయి, జర్మన్స్ వాళ్ళ రూల్ ప్రకారం చేసుకున్నారు. ఓకే, ఆ నౌన్స్ ఏం చేశారంటే దే డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ మస్కులిన్, ఫెమినిన్ అండ్ న్యూట్రల్ అన్నిట్లో వేసేసారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే గిన స్పూన్, ఫోర్క్, నైఫ్ 3 ఉన్నాయి అక్కడ. స్పూన్ వచ్చేసి డెర్ లోయిఫెల్, స్పూన్ ఏమో మస్కులిన్ మేల్ కిందకి వేశారు. ఫోర్క్ వచ్చేసి ది గాబెల్, ఫోర్క్ మాత్రం ఫెమినిన్ వేశారు. నైఫ్ వచ్చేసి దస్ మెస్సర్, నైఫ్ మాత్రం న్యూట్రల్ లెక్కేశారు. సో స్పూన్, ఫోర్క్, నైఫ్ ఈ 3 తీసుకుంటే ఇంగ్లీష్ ప్రకారం అన్ని న్యూట్రలే, అన్ని ఇట్టే అంటాం మనం. కానీ జర్మన్లో మాత్రం దెర్ లోయిఫెల్, ది గాబెల్, దస్ మెస్సర్. సో ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయనికే కొత్త నౌన్స్ ఏవైనా నేర్చుకున్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు లర్న్ ద న్యూ నౌన్స్ విత్ ద ఆర్టికల్. నౌన్ నేర్చుకుంటున్నారా, ఆర్టికల్స్ నేర్చుకోండి. అలా ఏంటన్నా యూజ్, దానివల్ల యూజ్ ఏంటంటే మాట్లాడేటప్పుడు మనం దాన్ని మింగేసినా ఏం కాదు, కానీ రాసేటప్పుడు తప్పకుండా మెన్షన్ చేయాలి నౌన్. ఆర్టికల్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో ఆర్టికల్తో మెన్షన్ చేయాలి కాబట్టి తప్పకుండా మీకు ఆర్టికల్ తెలిసి ఉండాలి. ఓకే, జర్మన్లో ప్లూరల్ ఆర్టికల్స్ ఆల్వేస్ స్టేస్ యాస్ ది. ఇంతకుముందు చెప్పాను, దెర్ ప్లూరల్ ఇస్ ది ప్లూరల్ ఇస్ ది, దస్ ప్లూరల్ ఇస్ ది. మీరు స్క్రీన్ చూసినట్లయితే అక్కడ దెర్ లోయిఫెల్ స్పూన్, ప్లూరల్ ఏంటి ది లోయిఫెల్ స్పూన్స్. ది గాబెల్ ప్లూరల్ ది గాబెల్. దస్ మెస్సర్ ప్లూరల్ ది మెస్సర్. సో ప్లూరల్ వచ్చేసి స్పూన్స్, ఫోర్క్స్, నైఫ్స్ అన్నిటికీ దీనే ఉంది. సో ప్లూరల్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్. మస్కులిన్ ప్లూరల్ దీనే, ఫెమినిన్ ప్లూరల్ దీనే, న్యూట్రల్ ప్లూరల్ కూడా దీనే. ఓకే, క్లియర్? ఆల్ రైట్, లెట్ మీ సమ్మరైజ్ అబౌట్ నౌన్స్. సమ్మరీ చేద్దాం నౌన్స్ గురించి. ఫస్ట్ పాయింట్, నౌన్ always starts with capital letter in German. Okay, second point, always learn new nouns with their articles. Okay, third point, plural articles is always remains as the for masculine, feminine and neutral. అన్నిటికీ ప్లూరల్ వచ్చేసి ది. ఓకే, ఇప్పుడు క్లియర్ అయిన కాన్సెప్ట్ నౌన్స్ అండ్ ఆర్టికల్స్. ఇంకా డౌట్ ఉంటే కామెంట్స్ రాయండి,
నేను చూస్తాను, మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే, ఇంతవరకు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆల్రైట్, bis zum nächsten Mal. Auf Wiedersehen.